హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. స్మైలీ భార్గవి గుడికి వెళ్ళడానికి బయటకు రాగానే స్మైలీ, అత్త మామ్స్ని కూడా పిలువు అన్నది. పిలవచ్చు, కానీ వాళ్ళు ఏమంటారో అన్నది. ఏంటి వాళ్ళనేది? నీకు మొహమాటం అయితే చెప్పు, నేను వెళ్ళి పిలుస్తా అంటూ కాలింగ్ బెల్ కొట్టింది. రేఖ వచ్చి డోర్ తీయగానే లోపలికి దూరి బుజ్జి మామ్స్ అని పెద్దగా పిలిచింది. దెబ్బకి ఇంట్లో వాళ్ళంతా బయటకు వచ్చారు. బుజ్జి స్మైలీని చూస్తూనే నవ్వుతూ హే గుడ్ గర్ల్ అనబోయి ఆగి కమ్ స్మైలీ అంటూ దగ్గరికి వచ్చాడు. రేఖ బయటకు చూసింది. భార్గవి లిఫ్ట్ దగ్గర ఉంది. బుజ్జి వాళ్ళ ఫాదర్ జగన్నాథ్, ఎవర్రా బుజ్జి ఈ పిల్ల, దబ్బ పండులా ఉంది అన్నాడు. భార్గవి మేనకోడలండి అంటూ సాగదీసింది భానుమతి. మై కోడలు టూ అంటూ తన భుజంపై చేయి వేశాడు బుజ్జి. అసలు ఎందుకు పంపింది మీ అత్త నిన్ను అని అడిగింది రేఖ సీరియస్గా. తను పంపలేదు, నేనే వచ్చాను అంటూ బుజ్జి వైపు చూసి మామ్స్ టెంపుల్కి వెళ్దామా అని అడిగింది ముద్దుగా. ష్యూర్, గివ్ మీ 5 నిమిషాలు అంటూ తల నిమిరి లోపలికి వెళ్ళాడు. భానుమతి తన వెనకే వెళ్ళి బుజ్జి రాత్రి గొడవ ఎందుకులే అని ఊరుకున్నాను, నువ్వు ఆ భార్గవిని చేసుకోవడం నాకు ఇష్టం లేదు, వింటున్నావా అంటూ భుజం లాగింది. అల్లుడు అని ధ్రువుని తలుచుకుని సుఖపడటం యూకి ఇష్టం లేదేమో, ఇలా లైఫ్ లాంగ్ మ్యారేజ్ కాకుండా నీ ముందే తిరగమంటావా అంటూ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళాడు. ఆవిడ ఏదో అనబోతుండగా బాను ఇంకా ఆపు, ఇప్పటికీ ఏదో ఆ మయూక వలన మనవాడు ఓ ఇంటివాడు అవుతున్నాడు. వాడు నాకు అన్నీ ఇందాకే చెప్పాడు, నువ్వు మారు మాట్లాడకుండా కూర్చో. నేను శ్రీధర్కి ఫోన్ చేసి ధ్రువ్తో పాటు వీడి పెళ్ళికి ముహూర్తం ఫిక్స్ చేయిస్తాను అంటూ వెళ్ళిపోయాడు. ఆవిడికి ఆవేశం తన్నుకొచ్చింది. స్మైలీ చిన్న వైపు చూస్తూ నువ్వు రావచ్చుగా అని అడిగింది. లేదు, నాకు పనుంది అంటూ నవ్వాడు. అది గమనించింది రేఖ. షూ, అసలు ఏం జరుగుతోంది, వీడు ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ ఏయ్ ఆ రాక్షసి ఏది అని అడిగింది స్మైలీ వైపు చూసి. నా పేరు ఏ కాదు, స్మైలీ. మా ఇంట్లో రాక్షసులు ఎవ్వరూ లేరు, అందరూ మనుషులే ఉన్నారు అంటూ మొహం తిప్పుకుంది. ఎంత పొగరు, చెప్తా మీ అందరి సంగతి అంటూ భానుమతి దగ్గరకు వెళ్ళి తనని తీసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళింది. బుజ్జి రెడీ అయ్యి వచ్చి స్మైలీ చేయి పట్టుకుని బయటకు నడిచాడు. స్టైల్గా రెడీ అయ్యాడు. బ్లూ జీన్స్, రెడ్ షర్ట్ ట్రిమ్ చేసి నీట్గా వచ్చాడు. భార్గవిని చూసి నవ్వుతుంటే తను సిగ్గుపడుతూ లిఫ్ట్ బటన్ ప్రెస్ చేసింది. కార్ ఎక్కుతుంటే భార్గవి కీస్ ఇస్తూ నువ్వు డ్రైవ్ చేయి అన్నది నవ్వుతూ. బుజ్జి ముందెక్కితే తను పక్కనే కూర్చుంది. స్మైలీ వెనకెక్కి ఇద్దరిని చూసి పిచ్చ హ్యాపీగా ఫీల్ అయింది. చూసావుగా అమ్మ, ముందు ధ్రువుని మార్చేసింది, ఇప్పుడు తమ్ముడిని, అందుకే ఆ రాక్షసి అంటే నాకు కోపం అన్నది. నాకు బుజ్జిగాడి సంగతి ఏం అర్థం కావడం లేదు. నిన్నటి దాకా మమ్మీ మమ్మీ అంటూ చేయి పట్టుకుని తిరిగాడు. ఒక్క రాత్రిలో ఎలా మారిపోయాడు. ఇప్పుడు మనం కాదు అన్నా మీ నాన్న మీ ఆయన కలిసి వీళ్ళ పెళ్లి చేసేటట్లున్నారు. అసలు దీనికంతటికీ కారణం ఆ మయూక. దాన్ని అంటూ కోపంగా అటు ఇటు తిరుగుతుంటే అందుకే నేను ఒక ప్లాన్ వేశాను. ధ్రువ్ వాళ్ళ కాలేజీ వాళ్ళని టూర్కి తీసుకెళ్తున్నాడు. మయూకని పంపొద్దని ఆ రఘుకి ఆల్రెడీ ఫోన్ చేశాను. అక్కడ రిత్విక ధ్రువ్కి దగ్గర అయ్యేలా ఏదో ప్లాన్ వేశానన్నది. అది సక్సెస్ అయితే దీని పీడ విరగడవుతుంది అన్నది. నీ పిచ్చి కాకపోతే ధ్రువ్ గాడు ఆ మయూకని తీసుకెళ్లకుండా ఉండడు. ఒకవేళ తీసుకెళ్ళకపోయినా మయూకాని కాదని ఆ పిల్ల వైపు కన్నెత్తి కూడా చూడడు అన్నది. ఆ సంగతి నాకు తెలుసు, కానీ నేను అనుకునేది వేరు. అది ఇప్పుడు చెప్పను. నువ్వు మాత్రం ఆ భార్గవి విషయంలో జాగ్రత్త అన్నది రేఖ. కళ్యాణ మండపం ముందు కారు ఆపడం చూసి ఇక్కడెందుకు ఆపావు అని అడిగింది మయూక ఆశ్చర్యంగా. ఇవాళ సండే, మన టూర్ సాటర్డే నైట్, సో ఫ్రైడే మన ఎంగేజ్మెంట్ అంటూ కారు దిగాడు. పీకాక్ గర్ల్ కారు దిగి అందుకే సైక్ అనేది నిన్ను ఈ 4 రోజుల్లో ఎలా సెట్ చేస్తావు, మా వల్ల కాదు అంటూ కారులోనే కూర్చుంది. ధ్రువ్ తన దగ్గరకు వచ్చి డోర్ తీసి ఓసే టింగరీ, నువ్వు ఎంగేజ్మెంట్కి అలసిపోతావని మా మమ్మీ నిన్ను టూర్ రాకుండా ఆపుతోంది. అదే ఎంగేజ్మెంట్ చేసుకుని టూర్ వెళ్తే ఆవిడికి ప్రాబ్లం ఉండదు కదా, ఎలా ఉంది ఐడియా అంటూ కళ్ళెగిరేశాడు. కానీ నాకెందుకో ఇది నేను నీకు దగ్గర అవ్వకుండా మీ మమ్మీ వేసే ప్లాన్ ఏమో అనిపిస్తోంది అన్నది సీరియస్గా. పోనీ అలాగే అనుకో, అందుకే మనం మా మమ్మీ కన్నా 10 అడుగులు ముందుండాలి, రా నాతో అంటూ లాక్కెళ్ళాడు. వీడి ఫాస్ట్ చూస్తుంటే భయం వేస్తోంది. ఆ టూర్లో నన్ను ఏదో చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు.
అయ్య బాబోయ్ అనుకుంటూ నడిచింది. మనోడు లోపల ఫ్రైడేకి మాట్లాడేసి అడ్వాన్స్ కూడా కట్టేశాడు. పీకాక్ గర్ల్కి నో సౌండ్. వెంటనే రఘుకి ఫోన్ చేశాడు. తను లిఫ్ట్ చేయగానే, అంకుల్ మీరు ఆంటీ బుధవారం మార్నింగ్కి ఇక్కడ ఉంటే చాలు, శుక్రవారం నాకు మయూకాకి ఎంగేజ్మెంట్, కళ్యాణ మండపం కూడా బుక్ చేశా, మయూక షాపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది, ఇంకా క్యాటరింగ్ ఒకటి మిగిలింది, మీ వైపు ఎంతమంది వస్తారో చెబితే అది కూడా ఫైనల్ చేస్తాను అన్నాడు. అది విని అసలు రఘుకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. అసలు ఏం చెప్తున్నావు ధ్రువ్ అని అడిగాడు సీరియస్గా. మీరే కదా అంకుల్ మార్నింగ్ నేను ఫోన్ చేస్తే ఎంగేజ్మెంట్ ఉంటుంది, మయూక అలసిపోతుంది అన్నారు, అందుకే ముందే ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం, ఆ తర్వాతే మేము టూర్ వెళ్తాం అన్నాడు నవ్వుతూ. నువ్వు ఏదనుకుంటే అది జరగాల ధ్రువ్ అంటూ వాయిస్ పెంచాడు. కాదంకుల్, ఏది జరిగినా ఎవరు ఇబ్బంది పడకూడదు అని అనుకుంటాను, అది మీకు తెలుసు అన్నాడు. హో అందుకేనా నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా నా కూతుర్ని పెళ్లి చేసుకున్నావు, దానివల్ల నాకు నా ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బంది ఉండదనా నీ ఉద్దేశం అని అడిగాడు. అంకుల్ పెళ్లి గురించి మీరు అడిగారు, నేను చెప్పాను, అది అక్కడికి అయిపోయింది, ఇప్పుడు మనం జరగాల్సిన దాని గురించి మాట్లాడుకుందాం. నేను మయూక ఒక్కదాన్ని తీసుకెళ్తే మీకు ప్రాబ్లం, కానీ తనతో తన ఫ్రెండ్స్ ఉంటారు, నేను నా బిజినెస్ని ఇంప్రూవ్ చేయడానికి ఇలా టూర్ ప్లాన్ చేశాను, కాబట్టి నేను టూర్కి వెళ్ళాలి, మయూక చదివే కాలేజీ కాబట్టి తను రావాలి అన్నాడు. ఇదే ఈ మొండితనమే నాకు నచ్చడం లేదు నీలో అన్నాడు కోపంగా. ఇది మొండితనం కాదంకుల్, నాకు మయూక మీద ఉన్న అమితమైన ప్రేమ అంటూ తన భుజంపై చేయి వేశాడు. మయూక మాత్రం నా గురించి అమ్మ నాన్న ఏమనుకుంటారో అని ఒకటే టెన్షన్ పడుతోంది, కానీ ధ్రువ్ మాట్లాడే ప్రతి చిన్న మాట తన ప్రేమని తెలియచేస్తోంది. అందుకు ఆనందంగానూ ఉంది. అవతల రఘు కూడా కొంచెం కన్విన్స్ అయ్యాడు. కానీ మీ అమ్మ ఏమంటారో ధ్రువ్ అన్నాడు. అంకుల్ తన సంగతి నాకు వదిలేయండి, మీకు ఆంటీకి ఓకే కదా అని అడిగాడు. ఓకే అంటూ నవ్వాడు. డాడీకి ఆల్రెడీ బయలుదేరమని మెసేజ్ పెట్టాను, నైట్కి తను వస్తాడు, ఇదిగో మీ అమ్మాయికి ఇస్తున్నాను, తను ఒకటే టెన్షన్ పడుతోంది మీరేమనుకుంటారో అని, తనకి ముందు తెలీదు అంటూ ఫోన్ ఇచ్చాడు. మయూక ఫోన్ తీసుకుని హలో నాన్న అన్నది చిన్నగా. అర్థమైంది, ఇంకా నీది నాది ఏమీ లేదు, అంతా అల్లుడిదేనని, సరే కానీ ధ్రువ్ని ఫాలో అవ్వడం తప్ప మనకి ఛాన్స్ లేదు అంటూ నవ్వాడు. ఆ తర్వాత నిర్మలాకిచ్చాడు. తనతో కూడా మాట్లాడేసి ఫోన్ పెట్టి ధ్రువ్ని హగ్ చేసుకుని ఎలారా ఇంత ప్రేమ అని అడిగింది ఆనందంగా. మయూక మ్యాజిక్ అది అంటూ తల మీద ముద్దు పెట్టాడు. ఇక్కడ మన స్మైలీ టెంపుల్ నుంచి బయటకు రాగానే అత్త నేను ఫ్రెండ్స్ని కలిసేసి వస్తాను అంటూ వెళ్ళిపోయింది. బుజ్జి కారెక్కి వేరు వెళ్దాం గులాబీ అంటూ చేయి పట్టుకున్నాడు. నీ ఇష్టం బుజ్జి, కాకపోతే మీ అమ్మగారు ఫోన్ చేయగానే వదిలేసి మాత్రం వెళ్ళకు అంటూ నవ్వింది. పీకాక్ గర్ల్తో చేరి యూ ఆల్సో మాటలు లర్న్డ్ అంటూ బుగ్గలాగాడు. మయూక అంటే గుర్తొచ్చింది, ధ్రువ్ని కలిసి వస్తానంటూ వెళ్ళింది. నాకు ధ్రువ్ పిలుస్తాడంటేనే భయం, తీసుకెళ్ళి ఏం చేస్తాడోనని. ఆ రోజు అంతే, మా ఆఫీస్కి వచ్చి మాట్లాడతానని తీసుకెళ్ళి తాళి కట్టేశాడు అంటూ ఆశ్చర్యంగా చెప్తుంటే దట్ ఈజ్ మై అల్లుడు, బట్ తనని అలా చేంజ్ చేసింది పీకాక్ గర్ల్నే. నో ఐ వలన అల్లుడు ఆల్సో ఆడలేడీస్కి 60 అడుగుల డిస్టెన్స్లో ఉండేవాడు, అలాంటి అల్లుడిని తన లవ్లో మునిగేలా చేసింది పీకాక్ గర్ల్ అంటూ నవ్వాడు. అవును బుజ్జి, నిజంగా మయూక నా లైఫ్లోకి రావడం ఒక వండర్ అనే చెప్పాలి, తను రాకపోతే నేను మారేదాన్నే కాదు. ఇంతకీ ఎక్కడ ఉన్నారో ఫోన్ చేస్తా అంటూ ఫోన్ తీసుకుని చేసింది. మయూక లిఫ్ట్ చేసి చెప్పండి ఎక్కడ ఉన్నారు అని అడిగింది. అది చెప్పాల్సింది మీరు, ఎక్కడ ఉన్నారు, ధ్రువ్ ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేశాడా అని అడిగింది నవ్వుతూ. మయూక ధ్రువ్ వైపు చూసి నవ్వుతూ అవును అంటూ ఎంగేజ్మెంట్ సంగతి చెప్పింది. అది విని భార్గవి ఆశ్చర్యంగా బుజ్జి వైపు చూసి ఐ నో ధ్రువ్ ఇలాంటిది ఏదో చేస్తాడని నాకు తెలుసు అన్నది. అంతలో మయూక షాపింగ్ అయిపోయింది, ఇంకా క్యాటరింగ్ మాట్లాడటానికి వెళ్తున్నాం అంటూ నవ్వింది. ఓకే క్యారీ ఆన్ అంటూ పెట్టేసింది భార్గవి. అవును సైక్ మొగుడా, ఆల్రెడీ పెళ్ళైపోయిన మనమే ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాం, మరి వాళ్ళకి వద్దా అని అడిగింది. నేను అదే ఆలోచించాను చెర్రీ, కానీ వాళ్ళిద్దరిని ఒక మాట అడగాలి కదా, అందుకే ఆగాను అన్నాడు డ్రైవ్ చేస్తూ. ఇందులో అడగాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే భార్గవి మేడంకి అన్నీ నేను అమ్మ వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను, మనతో పాటు వాళ్ళ మ్యారేజ్ ఉంటుంది, ఇద్దరికి కన్యాదానం మీరే చెయ్యాలి అని. అది విని ధ్రువ్ ఓకే డన్, ఇప్పుడు ఏంటి వాళ్ళని షాపింగ్కి తీసుకుపోవాలి అంతేగా అంటూ బుజ్జికి ఫోన్ చేసి మామ్స్
అర్జెంటుగా నేను పంపించే లొకేషన్కి వచ్చేయండి చెప్తా అన్నాడు. అరగంటలో వాళ్ళిద్దరూ ధృవికల దగ్గరికి వచ్చారు. ధ్రువ్ వాళ్ళిద్దరి వైపు చూసి, ఫ్రైడే మాతో పాటు మీకు ఎంగేజ్మెంట్ అన్నాడు. అది విని ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తుంటే, ఒప్పేసుకోండి, ఇంట్లో వాళ్ళ సంగతి మా ఆయన చూసుకుంటాడు అంటూ నవ్వింది మయూక. ఏది మర్చిపోయినా నన్ను ఇరికించడం మాత్రం మర్చిపోవే అంటూ మయూక వైపు కొరకొర చూశాడు మనోడు. మయూక కన్ను కొట్టింది. ఫర్ మీ ఓకే, మీ అత్తని ఆస్కు అన్నాడు బుజ్జి. భార్గవి ఏదో చెప్పబోతుంటే, నాకు తెలుసు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో. వెనక ముందు ఎవరూ లేరు, అరేంజ్మెంట్స్కి టైం సరిపోదు అని, అంతేనా? అది అయితే మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీ ముందు మేమిద్దరం, వెనక వీళ్ళ ఫ్యామిలీ ఉన్నది అన్నాడు ధ్రువ్. మరి అన్నాడు బుజ్జి. మీరు పక్కనే ఉండండి, మమ్మీ కాలింగ్, లయన్ సిస్టర్ రన్నింగ్ అంటూ వెళ్ళకండి అన్నది మయూక. భార్గవి నవ్వుతుంటే, నో పీకాక్ గర్ల్, నేను మారిపోయాను అన్నాడు బుజ్జి చాలా సిన్సియర్గా. ఓకే దెన్ మీ ఇద్దరికి షాపింగ్ కంప్లీట్ చేసేద్దాం పదండి అంటూ హడావిడి చేశాడు మనోడు. రాత్రి 7 గంటలైనా ఎవరూ రాకపోవడంతో రేఖ అసలు ఎక్కడికి వెళ్ళారో వీళ్ళంతా, ఈ ధ్రువ్ గాడేమో వచ్చి చెప్తానంటూ మాట దాటేస్తున్నాడు అనుకుంది. కాలింగ్ బెల్ మోగుతుంటే వెళ్ళి డోర్ తీసింది. శ్రీధర్ లోపలికి వస్తూనే, ఏరి పెళ్లి కొడుకులు అని అడిగాడు పల్లికిలిస్తూ. పెళ్లి కొడుకులేంటి అంటూ ఆశ్చర్యంగా చూసింది రేఖ. ఫ్రైడే ఎంగేజ్మెంట్ కదా అంటూ నోరు జారేశాడు శ్రీ అంకుల్. అది విని రేఖ ఎంగేజ్మెంటా అంటూ సీరియస్గా ఆశ్చర్యంగా చూసింది. ధ్రువ్ గాడు దీనికి ఇంకా చెప్పలేదు అనుకుంటూ ఏమోనే, ధ్రువ్ ఫోన్ చేసి డాడ్ ఫ్రైడే ఎంగేజ్మెంట్ నువ్వు రావాలి అన్నాడు, అంతే వచ్చేసా అంటూ సోఫాలో కూర్చున్నాడు. భానుమతి బయటకు వచ్చి, నువ్వా శ్రీ, ఇదేనా రావడం అని అడిగింది. అవునత్తా అంటూ నవ్వాడు. నా కూతురు లేకపోవడంతో బాగా ఎంజాయ్ చేస్తున్నావటోయ్ అంటూ నవ్వాడు జగన్నాథ్. ఈయన ఒకడు అనుకుంటూ, అదేం లేదు మావయ్య, నాకు ఆఫీస్లోనే సరిపోతుంది అన్నాడు. శ్రీ, వాడికి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నాడో అడుగు అన్నది రేఖ సీరియస్గా. ఓహో, దీనికి ఎటు నిజం చెప్పడని నన్ను చేయమంటోంది. అయినా వీడు ఈ దొంగ నా కొడుకు 7 కల్లా వచ్చేయి డాడ్, నేను వస్తాను అంటే కదా ఈవినింగ్ నుంచి ఆ ఎయిర్పోర్ట్లో పడి ఏడ్చి ఇప్పుడు వచ్చాను అనుకుంటూ ధ్రువ్కి ఫోన్ చేశాడు. స్పీకర్ ఆన్ చేయి అన్నది. తప్పుతుందా అనుకుంటూ ఆన్ చేశాడు. మనోడు లిఫ్ట్ చేసి, డాడ్ ఇంకో గంట తర్వాత రా, రింగ్స్ తీసుకుంటున్నాం, మావే అయిపోయాయి, మామ్స్ వాళ్ళవే ఉన్నాయి అంటూ ఫోన్ పెట్టేశాడు. అంటే నువ్వు ఏ టైంకి రావాలో కూడా వాడే డిసైడ్ చేస్తాడా అని అడిగింది రేఖ కోపంగా. అది కాదు రేఖ, వీడు టూర్ గురించి అడగాలని ఫోన్ చేస్తే రఘు మయూకని పంపించనని చెప్పాడంట. అందుకే ముందే ఎంగేజ్మెంట్ చేసుకుని తర్వాత టూర్కి వెళ్తామని వీడి ప్లాన్ అన్నాడు శ్రీ అంకుల్. వీడిదా లేక ఆ మయూకాదా అనుకుంది కోపంగా. అవును, బుజ్జిగాడి రింగ్స్ అంటున్నాడేంటి అని అడిగింది కంగారుగా భానుమతి. ఏమో అత్త, నీ మనవడు వస్తాడు, వాడినే అడుగు అంటూ రేఖ వైపు చూసి, నెల రోజుల నుంచి ఇక్కడే ఉన్నావు, అరే మొగుడు వచ్చాడు, వాడి మొహాన కాఫీ పోద్దాం అనే ఆలోచనే లేదా అని అడిగాడు. మొహాన ఎందుకురా శ్రీధరం, కాలితే అదో తలనొప్పి చేతికొస్తుంది, తాగు అన్నాడు. ఇప్పుడు నాకు నవ్వు రావడం లేదు, కానీ నువ్వు వెళ్ళి కాఫీ తే అన్నాడు సీరియస్గా. రేఖ కిచెన్లోకి వెళ్ళింది. భానుమతి కూడా వెనకే వెళ్ళింది. తల్లి కూతుళ్ళు ఇద్దరూ కలిసి మళ్ళీ ఏదో గూడు పుటాని చేయబోతున్నారు అంటూ అటే చూస్తూ అన్నాడు తాతయ్య. ఏం చేసినా అక్కడ ఉన్నది ధ్రువ్, దొంగనా కొడుకువాడు, నీ కొడుకులాగా వాజమ్మ కాదు అన్నాడు నవ్వుతూ. అది కరెక్టే అంటూ ఒప్పుకున్నాడు తాతయ్య. కిచెన్లో భానుమతి, ఏంటి అసలు ఏం జరుగుతోంది? నువ్వేమో ధ్రువ్ గాడి పెళ్లి చెడగొట్టమని తీసుకొచ్చావు, వీడేమో ఏకంగా బుజ్జిగాడికి కూడా పెళ్లి చేస్తున్నాడు అన్నది కంగారుగా. రేఖ ఆలోచన వేరుగా ఉంది. నా కడుపున పుట్టిన నీకే ఇన్ని తెలివితేటలుంటే నిన్ను కన్న నాకెన్ని ఉండాలి అనుకుంది. నిన్నే అంటూ తన భుజంపై చేయి వేసింది భానుమతి. అమ్మ, నువ్వెళ్ళి హాల్లో బుజ్జిని తిడుతూ ఉండు, నేను వస్తా అని పంపించేసింది. ఈ డొంక తిరుగుడు దేనికి, నేనే తెలుస్తా వాడి సంగతి అంటూ ఫోన్ తీసుకుని బుజ్జికి చేసింది భానుమతి. అప్పుడే భార్గవి వేలుకి రింగు పెడుతున్నాడు మనోడు. ఫోన్ రింగ్ అవుతుంటే చూడకుండా ఇది కాదు అది అంటూ వేరేది అడుగుతున్నాడు. వరుసగా 4 సార్లు చేసింది. గులాబీ తోటలో విహరిస్తున్న బుజ్జికి ఏమీ కనపడటం లేదు, వినపడటమూ లేదు, ఒక్క గులాబీ తప్ప. రేఖ కాఫీ తెచ్చిచ్చి, ఆయనకి చెప్పింది నేనే శ్రీ,
నేను చెప్పిన దాంట్లో తప్పు లేదు కదా. ఎంగేజ్మెంట్లో మయూక ఫ్రెష్గా ఉండాలని అలా చెప్పాను అన్నది. ఏంటి, నువ్వు మయూక కోసం పాజిటివ్గా కూడా ఆలోచిస్తావా అని అడిగాడు ఆశ్చర్యంగా. లేకపోతే నీ సుపుత్రుడు నా గురించి నెగిటివ్గా ఆలోచిస్తాడు అంటూ పక్కన కూర్చుని, అయినా ఫ్రైడేనే ఎంగేజ్మెంట్ అంటే ఎంత కష్టం చెప్పలేదా మీరు వాడికి అన్నది నవ్వుతూ. శ్రీ అంకుల్కి మైండ్ బ్లాక్. నా పెళ్ళామేంటి, నవ్వడమేంటి అనుకుంటూ, చెప్పాను కానీ వాడు వింటేగా. అన్ని అరేంజ్మెంట్స్ చేసేశాడు అన్నాడు నవ్వుతూ. చేసేశాడు, చెప్తా అనుకుంటూ పైకి మాత్రం సర్లే అంటూ నవ్వింది. గంట తర్వాత వచ్చారు మామ అల్లుళ్ళు. మయూ బారు మాత్రం రాలేదు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారు. ధ్రువ్ రావడంతోనే ఏంటి సిచ్యుయేషన్ అన్నట్లు కళ్ళతో సైగ చేశాడు శ్రీధర్కి. అంతా ఓకే అంటూ తంబు చూపించాడు. మమ్మీ, ఇటు నీకు డాడీకి అటు రఘు అంకుల్ వాళ్ళకి ఎటువంటి శ్రమ లేకుండా నేనే అన్ని అరేంజ్మెంట్ చేసేసా. ఫ్రైడేనే ఎంగేజ్మెంట్ అన్నాడు నవ్వుతూ. మరి ఆ ముక్క ఏదో నాతో చెప్తే సరిపోయేది కదా, నేను మీతో వచ్చేదాన్ని అన్నది సీరియస్గా. అది కాదు మమ్మీ, నీకెటువంటి శ్రమ ఉండకూడదని అంటూ నవ్వాడు. సిస్టా, వేర్ ఈజ్ మమ్మీ అని అడిగాడు బుజ్జి కొంచెం భయంగా కొంచెం ఆనందంగా. ఏరా బుజ్జి, నేను ఉన్నా అనుకున్నావా పోయాననుకున్నావా అంటూ లోపల నుండి వస్తూ అందుకుంది. బుజ్జిని ఆల్రెడీ ప్రిపేర్ చేసి తీసుకొచ్చాడు ధ్రువ్. అది కాదు మమ్మీ, నువ్వు ఒకసారి భార్గవితో మాట్లాడు. నాకు తనంటే ఇష్టం, నువ్వంటే ప్రాణం. ఇప్పుడు తను లేకుండా నేనుండలేను. అలా అని నువ్వు కాదంటే బ్రతకలేను. నా ఆనందం కన్నా నీకు నీ పంతం ఎక్కువైతే సరే, కానీ మానేస్తా, అలాగే మానేస్తా. కానీ ఒక్కటి, ఇంకెప్పుడు మీకు కనపడను, ఎవరికి చెప్పకుండా దూరంగా వెళ్ళిపోతా అంటూ ధ్రువ్ చెప్పిన ఎమోషనల్ స్పీచ్ని యాజ్ ఇట్ ఈజ్గా తెలుగులో దింపాడు మనోడు. అది విని తాతయ్య, రేఖానే ఒప్పుకుంది, ఇంకా నీకెందుకు బాను, ఒప్పేసుకో, వాడి సంతోషం కన్నా మనకి కావాల్సింది ఏముంది అంటూ ఒప్పించాడు. రేఖా వైపు చూసింది. తను సీరియస్గా చూస్తుంటే, అంటే ఇది మంచిది, నేనే గయ్యాలి అనా అనుకుంటూ బుజ్జి వైపు సీరియస్గా చూసి వెళ్ళిపోయింది. అమ్మయ్య అంటూ రిలీఫ్ అయ్యాడు బుజ్జి. సరే, రేపు పంతులు గారిని పిలిచి పెళ్ళికి ముహూర్తం పెట్టించండి అంటూ నవ్వింది. నిజంగా నా మామ్ అంటూ ఆనందంగా దగ్గరకు వచ్చాడు ధ్రువ్. నిజంగానే నాన్న, నీకో విషయం కూడా చెప్తున్నా. ఆ రిత్విక పిలిస్తేనే నేను వెళ్ళాను, నా అంతటా నేనే వెళ్ళలేదు అంటూ లోపలికి వెళ్ళింది. ఇది ఇంకా షాక్ మనోడికి. స్మైలీ వచ్చాక భార్గవి ఎంగేజ్మెంట్ గురించి తెలిసి ఆనందంతో ఎగిరి గంతులు వేసింది. ధ్రువ్ ఒక డ్రెస్, బుజ్జి ఒక డ్రెస్ కొన్నారు తన కోసం. అవి చూసి కళ్ళలో నీళ్లు తిరిగాయి. మయూక, భార్గవి ఇద్దరు తనని హక్ చేసుకున్నారు. ధ్రువ్ నుంచి కాల్ రావడం చూసి లిఫ్ట్ చేసి, అమ్మూ, ఇంక నన్ను వదిలేరా, షాపింగ్కి వచ్చి ఓపిక లేదు అన్నది. అది కాదే, నీకు గుడ్ న్యూస్ చెప్దామని ఫోన్ చేశా. మా మమ్మీని ఎలా కన్విన్స్ చెయ్యాలా అని నేను కొంచెం టెన్షన్గా వచ్చాను. బట్ తనే నాకు సర్ప్రైజ్ ఇచ్చింది. పిలిస్తే నేను వచ్చేదాన్ని కదా అన్నది అంటూ నవ్వుతూ చెప్తుంటే, మళ్ళీ ఇదో కొత్త ప్లాన్ ఏమో అన్నది వెంటనే మయూక. నీ మొహం, నీకన్నీ అలాగే అనిపిస్తాయి. సరే, నైట్కి మెసేజ్ చేయగానే ఒకసారి టెర్రస్ మీదకి రా, ధ్రువ్ గాడికి మూడొచ్చింది అంటూ ఫోన్ పెట్టేశాడు. అక్కడ కట్ అవ్వగానే ఇక్కడ మోగింది. భార్గవి లిఫ్ట్ చేసి, చెప్పు బుజ్జి అన్నది నవ్వుతూ. మమ్మీకి మా డాడ్ నచ్చజెప్పారు. సునామీ వస్తుందేమో అని ప్యానిక్ అయ్యా. బట్ జస్ట్ హెవీ రెయిన్ వరకు వచ్చి స్టాప్ అయ్యింది. ఈ హ్యాపీ మూమెంట్లో నిన్ను మీట్ అవ్వాలి, మిడ్ నైట్ వస్తాను అంటూ ఫోన్ పెట్టేశాడు. భార్గవి బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయి. మయూక బుగ్గలు అనుమానంతో ఎరుపెక్కాయి. శ్వేత సందీప్కి తన విషయాలు షేర్ చేసిన దగ్గర నుంచి మయూక తనకి ధ్రువ్కి మధ్య జరిగినవి ఏవి చెప్పడం లేదు. ఇంత సడన్గా రేఖా గారిలో చేంజా? నో వే, ఆవిడ ఏదో ప్లాన్ వేస్తోంది అనుకుంటూ ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతుంటే, ఏంటి మయూ, ఇంకా పడుకోలేదా అని అడిగింది భార్గవి. లేదు అంటూ తల ఊపింది. భార్గవి పక్కనే కూర్చుని, దేని గురించో ఆలోచిస్తున్నావు, ఏమైంది అని అడిగింది. రేఖా గారు ఈ షాపింగ్ ఇంకా ఫ్రైడే ఎంగేజ్మెంట్ అంటే పెద్ద గొడవ చేస్తారని నేను ధ్రువ్ అనుకున్నాం. కానీ ఆవిడ అసలు ఏమీ రియాక్ట్ అవ్వలేదు. పైగా నా మీద కన్నర్స్ చూపించిందని శ్రీధర్ అంకుల్ నాన్నకి ఫోన్ చేశారు. ఇటు ధ్రువ్ కూడా ఆవిడని అనుమానించకుండా నమ్మేశాడు. కానీ నాకు ఆవిడలో అంత సడన్ చేంజ్ అంటే నమ్మలేకపోతున్నాను అన్నది. నువ్వు అన్నది కరెక్టే, ఆవిడ ఇంకేదో ప్లాన్ వేస్తోంది. కానీ నువ్వు జాగ్రత్త, ధ్రువ్తో ఎక్కువ ఆర్గ్యూ చేయకు, సరేనా అన్నది. అంటూ తల ఊపింది.
కానీ తన మనసు ఎందుకో చాలా రోజుల తర్వాత బాగా డిస్టర్బ్గా అనిపించింది. కామ్గా పడుకుంది. కరెక్ట్గా 11:55కి ధ్రువ్ నుంచి మెసేజ్ వచ్చింది, కమ్ టు టెర్రస్ అని. మెసేజ్ ఇచ్చి ధ్రువ్ తన పక్కనే పడుకున్న చిన్నాకి బెడ్షీట్ కప్పి పైకి లేచాడు. కామ్గా బయటకు నడిచాడు. అప్పుడే తన రూమ్లో నుండి బయటకు వచ్చాడు బుజ్జి. కామ్గా వెళ్తున్న ధ్రువ్ని చూసి అల్లుడు అంటూ చిన్నగా పిలిచి డోర్ వేయకుండా చెయ్యి అడ్డు పెట్టాడు. మనోడు చూసుకోకుండా డోర్ వేశాడు. బుజ్జి ఫింగర్ బెనికింది. అరవలేడు. ధ్రువ్ అది చూసి నువ్వెప్పుడు వచ్చావు మామ్స్ అని అడిగాడు కంగారుగా. ఎప్పుడో చచ్చానులే అంటూ వేలుదుకుంటూ ఎదురింటి డోర్ కొట్టబోతుంటే మయూక డోర్ తీసింది. తను బయటకు వస్తుంటే బుజ్జి లోపలికి వెళ్ళాడు. ధ్రువ్ మయూక చేయి పట్టుకుని పైకి వెళ్ళాడు. లోపల బుజ్జిని చూసి భార్గవి సిగ్గుపడుతూ స్మైలీ అంటూ ఆగిపోయింది. యా ఐ నో అందుకే హాల్లోనే కూర్చుందాం అంటూ సోఫాలో కూర్చున్నాడు. మామ అల్లుళ్ళు బయటకు వెళ్ళడం చూసిన శ్రీధర్ డోర్ తీసి బయటకు చూశాడు. పైకి వెళ్ళారేమో అనుకుంటూ తను స్టెప్స్ ఎక్కుతుంటే తనని ఫాలో అవుతూ రేఖ కూడా వెళ్ళింది. పైన ధ్రువ్ మయూకాని వాటర్ ట్యాంక్ వెనక్కి తీసుకెళ్లాడు. తన లిప్స్ అందుకుని చేతులని టాప్లోనికి తీసుకెళ్తుంటే టపీమని ఒక్కటి పీకింది. ఒక్కసారి ప్లీజ్ అంటూ బ్రతిమలాడుతుంటే శ్రీధర్కి పైన ఎవరూ కనపడలేదు. సరేలే ఎటు వచ్చా కదా అని సిగరెట్ తీసి వెలిగించాడు. దగ్గుతుంటే మయూక ఎవరు వచ్చారు అంటూ ధ్రువ్ని తోస్తుంటే రేఖ పైకి వచ్చి సిగరెట్ మానేయమని నీకెన్నిసార్లు చెప్పాలి శ్రీ అంటూ అరిచింది. ధ్రువ్ తొంగి చూసి మమ్మీ అంటూ మయూని హక్ చేసుకున్నాడు. ఆవిడెందుకు వచ్చింది అంటూ చిన్నగా అడిగింది. డాడ్ కోసం అంటూ మెడ మీద ముద్దులు పెడుతుంటే కాదు మన కోసం అన్నది. అబ్బా కాసేపు వాళ్ళ గొడవ ఆపవే అంటూ బుగ్గల మీద ముద్దులు పెడుతుంటే శ్రీధర్ రేఖని చూసి షాక్ అయ్యాడు. అంటే అది సిగరెట్ కోసం కాదు, ధ్రువ్గాడు బుజ్జిగాడు బయటకు వెళ్ళారు అందుకే అన్నాడు. నువ్వు ముందు కిందికి పదా అంటూ శ్రీధర్ని తీసుకెళ్ళింది. వాళ్ళు వెళ్ళడం చూసి అమ్మయ్యా అంటూ మయూక వైపు చూసి ఏంటి సిగ్గుపడకుండా సోది చెప్తున్నావు అని అడిగాడు. నాకు మీ మమ్మీ మీద నమ్మకం లేదు, ఆవిడ మన ఇద్దరి మధ్య అంటుంటే ధ్రువ్ మొహంలో ఫీలింగ్స్ చేంజ్ అయ్యాయి. మళ్ళీ మొదలుపెట్టావా అంటూ తనని వదిలాడు. నేను కాదు మొదలుపెట్టింది మీ మమ్మీ అన్నది. ధ్రువ్ అసహనంగా తల విదిలించి చూడు చెర్రీ, నువ్వు ముందు ఆవిడని అనుమానించడం మానేసి మన గురించి ఆలోచించు. నీ సైక్ మొగుడు నిన్ను ఎంతలా లవ్ చేస్తున్నాడు, నీకోసం ఎంత చేస్తున్నాడు. అది మానేసి ఎప్పుడు చూడు మా మమ్మీ గురించి ఆలోచనే నీకు అంటూ దూరంగా వెళ్ళాడు. మన ధృవికల్ని విడదీయటానికి రేఖ ఏదో ప్లాన్ చేసింది. అది సక్సెస్ అవుతుందంటారా? తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.